ఈ దైవ ప్రయాణంలో అంటే మీకు జరిగిన అద్భుతాలేంటి? దత్తాత్రేయకి 24 మంది గురువులు ఎట్టున్నారు, నాకు కూడా 60 మంది గురువులు ఉన్నారు. 2 సార్లు జైలుకు పోవాల్సి వచ్చింది, 2-3 కేసులు పెట్టినారు. ఇవన్నీ నా పరీక్ష కోసం వాళ్ళు పెట్టినారు. ఒకళ్ళు చాలా బాధల్లో వచ్చినారు. నాకు ఆమె చనిపోదానికి రెడీ అయినారు, భార్య భర్త ఇద్దరు. ఏం కాదు ఇక్కడనే ఉండని ఆమె ఒకరోజు మొత్తం నా దగ్గర పెట్టేసుకుంది. ఈ రోజుల ఆమె 3 బిల్డింగ్లు కట్టింది, మంచి మార్గంలో పిల్లలు పెళ్లి చేసుకుంది, చాలా బాగున్నారు. బాబుకైతే కర్మ సిద్ధాంతాలు గురించి మీరు ఏం చెప్తారు? అవి ఎంతవరకు నిజం? కర్మానికి తప్పకుండా అనుభవించాల్సిందే, నా అనుభవంలో 100% అనుభవించాల్సిందే. ఒక బాబుకైతే గుండెకు హోల్స్ పడింది. మనిషి అంటే ఎన్ని జన్మలైనా పుట్టొచ్చా? పాపాలన్నీ అయిపోయే వరకు జన్మ ఎత్తాల్సిందే. అన్ని ఇప్పుడు ఏ పాపం చేస్తే ఆ యోనిలో పుట్టాల్సిందే. పల్లి చేస్తే పందిలే పుట్టాల్సిందే. కఠోర దీక్షలు మీరు ఏమైనా చేసిరా? కఠోర ఇప్పుడు నేను చనిపోయిన వాళ్ళు కూడా లేపొచ్చు స్వామి. చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తారు, బతికేయచ్చు. బాగలింగం పెళ్లి సాయిబాబా టెంపుల్ ఉంది, మీరు తెలుసుకోండి. అక్కడ వాళ్ళు ఆచారిస్తూ వాళ్ళు మన దగ్గరకు వచ్చినారు. ముఖం చూసి చెప్పాను, నువ్వు బయట దేశం పోతావు, నీ చెల్లె పెళ్లి చేస్తావు, కానీ దోషం ఉంది. మీ నాయన చనిపోతే నువ్వు ఇవన్నీ కార్యం చేయొచ్చు, మీ నాన్న ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేయలేవు. తీసుకున్నాక తెల్లారి అతను చనిపోయినాడు. ఇప్పుడు ఆ అబ్బాయి సంతానం కూడా కలిగిస్తారు, అన్ని కనబడిపోతాయి. నీకు పిల్లలు పుట్టరు. రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు రెడ్డిస్ వాళ్ళు తీసుకొచ్చింది. నన్ను తీసుకొస్తే అమ్మా నేను ఏం లేదు, భోజనము వండి పెట్టు, నేను వచ్చి తింటాను. నీట్గా కడిగిన పాపం 2 జామ పండ్లు ఇచ్చినాను, నీకు పిల్లలు పుడతారు అని చెప్పాను. నేను ఎవరు తీసుకుపోయినారో పైన బంగ్లా పై నుంచి ఆమె ఏమన్నది, పెద్ద పెద్ద డాక్టర్లు పిల్లలు కారన్నారు, ఆమెను తీసుకుపోయిన ఆమె అనేసింది. ఎవరు నాకు అన్నారు, అలా అబ్బాయి చచ్చిపోయినాడు. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది మనం రెగ్యులర్గా మన జీవితంలో చాలామంది గురువులని, అఘోరాలను, సాధువులను, నాగ సాధువులను చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కొక్కలా ఉంటుంది. సో నిజానికి మరే అంటే నిత్యం 365 రోజులు అంటే దైవ మార్గంలో ఉంటూ అంటే దేవుణ్ణే పూజిస్తూ, నిత్యం దేవుణ్ణే కొలుస్తూ, పూజలు చేస్తూ, ఇంకా అదే జీవితం అనుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. సో అటువంటి వారిలో సో మన గురుస్వామి అంజన స్వామి గారు కూడా ఒకరు. సో జగద్గురు గుట్ట పైన ఉంటారు. సో గత కొన్ని ఏండ్ల నుంచి కూడా నిత్యం 365 రోజులు మాలలోనే ఉంటారు. నిత్యం ఇంకా ఆయనది జీవిత ప్రయాణం అంతా దైవ లోకమే అన్నమాట. మరి ఆయన ప్రయాణంలో కొన్ని విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురూజీ. నమస్కారం. సో ముఖ్యంగా మొదటి ప్రశ్న నాది, ఈ 365 రోజులు మీరు అంటే దైవ మార్గంలోని దేవుడితోటి కొలువై ఉండడం, నిత్యం పూజలు చేయడం, ఇంకా ఏది లేకుండా ఇక దేవుడే నా మార్గము అన్నట్టుగా మీరు 365 రోజులు మాలలో ఉండడానికి అసలు కారణం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి కూడా దైవ మార్గం ఉన్నాను. నేను 94లో అయ్యప్ప మాల వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నియమం మితాహారము, ఒంటి భోజనము చేసుకుంటూ, మా గురువుగారు ఏ పాట ఏమన్నా అవన్నీ పాటించుకుంటూ శబరిమలకి వెళ్ళొచ్చాను. తర్వాత నాకు ఒకసారి అనుకోకుండా శబరిమల పాదయాత్ర, ఇక సికింద్రాబాద్ నుంచి శబరిమల అంటే 38 రోజులు పట్టింది నాకు. దాంట్లో జీవితం మొత్తం అర్థమైపోయింది. ఏమీ లేదు, నియమం ఎట్లుండాలంటే ధర్మమైన భోజనం ఉండాలి, అధర్మం భోజనం ఉండొద్దు ఒకటి. ఇంకోటి అంటే నామం, ఎప్పుడు నామము, దేవుని నామం ఏది గురువు ఇచ్చారో ఆ నామము ప్రతి సెకండ్ కూడా జపం చేసుకుంటూ ఉండి, అధర్మ మార్గం పోకుండా దైవ మార్గము చింతన, వచ్చిన వాళ్ళకు మంచి మార్గం చెప్పుకుంటూ, దీక్ష అంటే ఎట్లుంటారు, దీక్ష విధంగా ఏ విధంగా నడిపియాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, స్వామి అంటే ఏ విధంగా ఉండాలి, ప్రేమతో మాటలు, ధర్మ మార్గము, సత్సంగాలు చెప్పుకుంటూ, దైవ మార్గముల సత్సంగాలు చెప్పుకుంటూ ఏ విధంగా మనిషి నడవాలి, దైవ మార్గం దైవ దగ్గరికి పోవాలంటే ఏ విధంగా ఉండాలి, దాన్ని పాటించుకుంటూ ఇప్పటి వరకు వస్తున్నాం. అంటే మీరు గతంలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్గా మీరు పనిచేసినప్పుడు మీరు అంటే కంప్లీట్గా
అంటే డిపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు గూడా మాంసాహారాలు తింటారు, మద్యం సేవిస్తా ఉంటారు. ఇవన్నీ అంటే ఒక సామాన్యమైన అంటే జీవన విధానం అంతా వదిలేసి కంప్లీట్‌గా దైవలోకానికే మీరు అంటే కంప్లీట్‌గా మారిపోవడానికి అసలేంటి రీజన్? ఈ నేను చిన్నప్పటి నుంచి కూడా మాంసం తినేవాడిని కాదు నేను. డిపార్ట్మెంట్‌లో వచ్చిన తర్వాత గూడా నేను ఎలాంటి మత్తు పదార్థాలు గానీ, తాగుడు తినుడు గానీ చేయలేదు. ఈ దీక్ష 84లో వచ్చినాక దీక్షలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి మనిషి, ఏ విధంగా అధర్మ మార్గం ఉండకుండా, సత్యంగా ఉండి, ధర్మ మార్గం వండుకుంటా, ఎవరితో బాధ పెట్టకుండా, అయ్యేంత వరకు సేవా భావాన్ని పెట్టుకుంటూ డిపార్ట్మెంట్లో 94కి వచ్చిన తర్వాత నేను కాశీకి పోయినాను. పోయొచ్చిన తర్వాత ఇక్కడ వేద పాఠశాల పెట్టినాను. దాని తర్వాత నేను ఉద్యోగం కూడా వదిలేయాల్సి వచ్చింది నాకు. వదిలేసిన తర్వాత పిల్లలు ఎవరు వాళ్ళకు ఉన్న తర్వాత మా ఇద్దరం అమ్మ స్వామి ఇద్దరము కొండ మీద అయ్యప్ప దగ్గర ఉంటున్నాము. దేవుని సేవ చేసుకుంటూ మార్గం. ఓకే. సో, ఈ దైవ ప్రయాణంలో అంటే మీకు జరిగిన అద్భుతాలేంటి? ఒక్కటి నాకు ఒకళ్ళు చాలా బాధల్లో వచ్చినారు నాకు. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పిన ఏం లేదమ్మా, స్వామికి ఒకసారి మీ ఇంట్లోకి బియ్యం తీసుకురండి, నైవేద్యం పెడతాము. పెట్టిన తర్వాత నీకు బాగుంటుంది అన్న తర్వాత ఆమె తీసుకొచ్చింది పెట్టింది. ఆమె చనిపోదాం రెడీ అయినారు భార్యాభర్తలు ఇద్దరు. మీకేం కాదు ఇక్కడనే ఉండని ఆమె ఒకరోజు మొత్తం నా దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ డే పంపించినారు. ఈ రోజుల్లో ఆమె 3 బిల్డింగ్లు కట్టింది, మంచి మార్గంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంది, చాలా బాగున్నారు. దాంట్లో నాకు ఇంకా దేవుని మీద ఎక్కువ ప్రేమ ఖాళీ కాకుండా. ఒక బాబుకైతే గుండెకు హోల్స్ పట్టిండే, ఆ 3 రోజులు తగ్గిపోయినాయి ఆ బాబుకు కూడా. అది మంచి జరిగింది. కొంతమంది ఏం లేని వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తే ఈ పాటించు, నీకు మంచి మార్గం ఉంటుంది, నువ్వు మాంసము ఇవన్నీ తినకు, తాగకు, పొద్దున్న బ్రహ్మముహూర్తం లేవండి, బ్రహ్మముహూర్తం చేస్తేనే మనం పూజ చేసుకుంటేనే మన ఏ బాధలు ఉండవు. ఒక బియ్యం పిడికిల బియ్యం తీసి ఒక డబ్బలు వేయండి, అది తీసుకొచ్చి మాకు ఇస్తే దేవునికి మేము నైవేద్యంగా వాడతాము, అప్పుడు మీ బాధలన్నీ పోతాయి. వండిన తర్వాత కూడా డైలీ ఇంటి పైన కంపౌండ్ వాల్ మీద కొద్దిగా అన్నము కొద్ది నీళ్ళు అక్కడ పెట్టి పోండి, మీకు దాంట్లో పోతే కూడా మీ బాధలు పోతాయి. ఎప్పుడు ఏదో నామం మీకు ఏది నచ్చితే, ఏ దేవుడు నీకు నామం ఉందో ఎప్పుడు జపం చేయి. నాకు కాళ్ళు నాకు బూట్లు నేను తాళం చేయాలి అవన్నీ ఏమీ లేదు. ఎప్పుడు జపం చేసుకుంటూ పోతుంటే కొన్ని లక్షలు అవుతాయి, రోజుకి వచ్చాక కొన్ని లక్షలు అవుతాయి. నువ్వు డ్యూటీ మీదకి పోదు, బస్సులో ఉండిపోయినా, ఎట్లా పోయినా, నడుచుకుంటూ పోయినా, సైకిల్ మోటార్ మీద పోయినా జపం మాత్రం వదలకండి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది. చాలామంది మంచిగా అయినారు ఇక్కడ వచ్చిన తర్వాత. అలాంటి దేవుని ఎందుకు వద్దని ఇంకా పట్టుదలతోని ఇంకా అన్నీ వదిలేసుకొని 2 సార్లు జైలుకు పోవాల్సి వచ్చింది, 2-3 కేసులు పెట్టినారు. ఇవన్నీ నా పరీక్ష కోసం వాళ్ళు పెట్టినారు. ఆ పరీక్షలు తట్టుకుంటూ ఇంతవరకు వచ్చినాను. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే, అమ్మవారు అంటే మట్టిలో పోయే వరకు పరీక్ష ఉంటుంది నాకు అర్థమైంది. అందుకే దేవునికి ఎప్పుడు పాదాల దగ్గరనే పట్టుకొని ఉంటాను. ఇంకా ఎవరు ఈ ప్రపంచాన్ని చూడకుండా, ఎన్ని వచ్చినా ఏమి ఒడుగుదొరికి వచ్చినా అంత పట్టించుకోను. ఎవరు వచ్చినా నా బిడ్డ నా కొడుకు లెక్క ఆలోచిస్తాను. నా కొడుకు నా బిడ్డకు ఏ విధంగా బాధ ఉంటుందో ఆ బాధ తొలగానే ఉద్దేశంతో వాళ్ళకి మంచి మార్గం చెప్తాను. మంచి మార్గం చెప్పి నడిపించుకొని ఇంతవరకు వచ్చింది. గురూపదేశం చేసుకునే వారికి మీరు అంటే ఎలాగా ఉపదేశిస్తారు? అసలు గురువు అనేదే భావన రావద్దు నాకు. గురువు అంటే చాలా నిష్టమైనది, త్రికరణ శుద్ధి ఉండాలి మనిషికి ముందు. ఫస్ట్ త్రికరణ శుద్ధి అంటే ఈ నేత్రాలు పవిత్రంగా చూడాలి, మాట్లాడేది కూడా పవిత్రంగా మాట్లాడాలి, చెవులు కూడా మంచి మాటలు వినాలి, త్రికరణ శుద్ధి అని అంటారు. ఈ 3 ఎవరు జయిస్తారో, అందుకే రామకృష్ణ పరమహంస కూడా గురువుగా ఎప్పుడు అని చెప్పలేదు. నేను గురువు అని ఆయన చెప్పలేదు. దత్తస్వామి కూడా వీళ్ళంతా నరసింహ సరస్వతి కానీ వీళ్ళంతా ఎవరికి గురువుగా ఎప్పుడు చెప్పలేదు, ఎవరు శిష్యులుగా కూడా వాళ్ళు వాడలేదు. ఒకటేదంటే ఏ విధంగా ఉండాలి, జీవితంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దేవుని దగ్గర పోగలుగుతాము, లోక కళ్యాణం ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా మనం నడవాలి, ఎట్లా ఉండాలి అంటే ఈ కొన్ని నియమాలు ఉంటాయి. బ్రహ్మముహూర్తం లేవాలి, లేచినప్పుడు తర్వాత తల్లిదండ్రులని ముందు ఫస్ట్ తల్లిదండ్రులని, తర్వాత గురువులని, తర్వాత అతి అంటే అతి దేవోభవ ఎట్లా అంటాం మనము. ఎవరు వచ్చినా కూడా దేవుని రూపంలో తీసుకొని మనం అలా భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి. ఆ నియమం ఒక నియమం పెట్టుకోవాలి. వాళ్ళకి అవసరం లేదు పో అంటే మన గురువు కాదు కదా. గురువు అంటే చాలా ఇంకోటి ఈ రోజుల్లో గురువు అంటే చాలా ఇబ్బందికరమైంది. ఇప్పుడు మితారం చేయమంటాం ఏంటంటే దీనికి 3 భాగాలు చేయాలి. 3 భాగాలు అంటే ఒక భాగం భోజనం, ఒక భాగం నీళ్ళు, ఒక భాగం వాయువు. ఈ 3 భాగాలు అయితే అప్పుడు 21 డేస్ లోపల అసలు మనం ఎందుకు వచ్చినాం, మనం ఏం చేయాలి, దీక్ష ఏంది అర్థమైపోతుంది. మనం ఇక్కడ వరకు భోజనం చేసినాం అనుకోండి, మనకు ఎప్పుడు భోజనం చేసిన నిధి వస్తే అది దీక్ష కాదు.
ఇట్లా ఎప్పుడు తిన్న మళ్ళీ అట్లనే ఏ విధంగా ఉంటామో నైట్లో కూడా అదే విధంగా నిద్ర రావద్దు. ఎప్పుడు దేవుని దైవ చింతన 2-3 గంటల కన్నా ఎక్కువ పనుకోవద్దు. ఇప్పుడు గురువుగా మారితే అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ రోజులు గురువుకు చాలా ఇబ్బంది. అందుకే గురువు చాలామంది చేయరు. వాళ్ళు ఉన్నారంటే ఈ లోకం సంబంధించిన గురువులే ఉంటారు వాళ్ళు. ఓకే. సో అంటే ఇప్పుడు గురూపదేశం తీసుకునే వాళ్ళు కానివ్వండి, జనరల్గా మొదటిసారిగా వారు కూడా మీలాగా భక్తి శ్రద్ధలతో కంప్లీట్గా దైవలోకంకి రావాలనుకునే వాళ్ళకి అంటే ఎలాంటి సందేహం కానీ ఉపదేశం ఇస్తారు? ఇప్పుడు అందుకే గురువు చెప్తున్నారు. గురువు ఉపదేశం అంటే ఈ రోజుల్లో క్రమశిక్షణ ఉండాలి గురువు కంటే. గురువు దగ్గర వస్తే శిష్యుడు క్రమశిక్షణ ఉండాలి. చిన్న ఒక ఎట్లుంటుందంటే గురువు దగ్గరకు వచ్చినాక ఒక చిన్న కథ చెప్తాను. ఒక అతను గురువు దగ్గరకు వచ్చాడు, నాకు దైవ మార్గం చూపియమని. ఆ గురువు అన్నాడు, సరే చూపిస్తాను ఉండు అన్నాడు. ఒకరోజు 2 రోజులు, ఒక వారం, 2 నెలలు 3 నెలలు పోయింది. ఏం చెప్తా, రేపు చెప్తా అనుకుంటూ కూర్చున్నాడు. తర్వాత ఆయన సంచిలో ఒక చిన్న మూట ఉంది. వచ్చిన భక్తుడు ఏమనుకున్నాడు, శిష్యుడు ఏమనుకున్నాడు, అరే ఈ దేవుడు ఇలా పెట్టు నాకు చెప్తలేడు అనుకొని ఏం చేస్తాడు, ఒకసారి నిద్రపోతాడు. అనుకోకుండా గురువు నిద్రపోతాడు. ఆ మూట ఇప్పుడు చూసి అలా బంగారం ముద్ద ఉంటుంది. ఆయన అనుకుంటే నేనే బంగారం ముద్ద అన్నీ వదిలేసుకొని అన్ని ధనాలు అన్నీ వదిలేసుకొని దైవ మార్గం వస్తే స్వామి ఏమో బంగారం పట్టుకొని దాపెట్టుకొని దాన్ని ఇడిస్తలేడు అని ఏం చేస్తాడు, ఆ బంగారం తీసుకొని బాయిలో పడేసేస్తాడు. బాయిలో పడి ఒక దానిలో రాయి అలా పెట్టేస్తాడు. పెట్టేసి మళ్ళీ చుట్టి పెట్టేస్తాడు. పెట్టి ఒకరోజు 2 రోజులు చూసుకుంటాడు. అతను చూసుకుంటే గురువు చూసుకుంటే ఏంటంటే అది రాయి ఉంటుంది. శిష్యుని కడతాడు, ఏం స్వామి అంటే, ఏం శిష్యు ఇట్లా అంటే, స్వామి అన్ని ఉద్దేశించిన నువ్వు ఈ బంగారం పట్టుకొని కోసం దైవ మార్గం లేనంటే అప్పుడు ఆ గురువుకు అర్థమవుతుంది. నేను ఎంత ఉండి బంగారం దగ్గరనే ఉన్నా, గురువు అనిపించుకున్నా కూడా నేను బంగారం పట్టుకొని ఏలాడుతున్నాను నేను. అందుకే దీని పట్ల అప్పుడు గురువు శిష్యులు అయిన గురువు ఎట్టుండాలంటే సాయంత్రం భోజనం ఉండొద్దు, ఒక న్యాయపరిస్థితి దగ్గర ఉండొద్దు, ఎప్పుడు జపం ఉండాలి, ఎప్పుడు సత్సంగాలు చెప్పుకుంటూ పోవాలి, ఇప్పుడు దైవ మార్గం ఉండాలి, భజన ఉండాలి, నామం ఉండాలి. అలా గురువులు. ఈ లోకాన్ని ఎవరు పట్టుకుంటారు, వాళ్ళు గురువు కాలేరు. చాలామంది అంటే స్వామీజీలు కానివ్వండి, మీలాగా ఉపదేశం తీసుకొని కంప్లీట్గా దైవ మార్గంలోనే ఉంటున్న వాళ్ళు కానివ్వండి, చాలామంది అంటే భక్తులు కానీ భక్తురాళ్ళు కానివ్వండి, అంటే ఇటు అమ్మాయిలు కానీ అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి, సో చాలామంది కూడా ఈ ధ్యానం అంటూ అంటే కంప్లీట్గా దైవలోకంలో నేను కూడా ఉండాలని అమ్మవారు వచ్చేవాళ్ళు కానివ్వండి, మేము కూడా ఎప్పుడు ఇలా ఉన్నాం, దాన్ని చాలామంది ఈ రోజుల్లో బిజినెస్గా మార్చుకుంటున్నారు. అంటే మేము అది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పేసి మాకు దేవుడు వస్తాడు, సో మాకు ఇంత ఇవ్వండి అది అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఏంటంటే బిజినెస్గా మార్చుకొని ఎవరి ఇష్టానుసారంగా 30,000 1,00,000 అని చెప్పి తీసుకొని జస్ట్ ఇంతకుముందు నేను ఒక లైవ్లో ఒక ఆవిడని చూశాను, ఎవరో దగ్గర 30,000 ఇస్తే ఆ పూజ ఈ పూజ అని చెప్పించి చివరికి ఏ పూజ లేకుండా అంటే వాళ్ళని మోసం చేశారని చెప్పేసి. అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఇది కాదని పలానా వాళ్ళ దగ్గరికి పోండి మీకు మంచి అయిద్దని చెప్పి నేను గైడ్ చేశాను. సో ఆమె అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే తన అనుభవం ఉందో తను నాకు చెప్పినప్పుడు గైడ్ చేశాను అనమాట. సో ఇలాంటి వాళ్ళు చాలామంది మోసం చేసే స్వామీజీలు కానివ్వండి, ఇలాంటి దైవలోకంకి వచ్చి ఏదో బిజినెస్గా మార్చుకుని డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో కానివ్వండి, ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఒకవేళ అటువంటి మార్గంకి వెళ్ళకుండా ఒకవేళ వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకుంటే ఏమవుతుంది, అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఒకటి స్వామి, చెడు అనేది అన్ని దగ్గర స్వామి, విద్యలో ఉంది, డాక్టర్లో ఉంది, గురువుల్లో ఉంది. అధర్మం అనేది అన్నిట్లో ఈ కలియుగం ఇది. రెండోది ఏంటంటే మనము ఏం లేదు, ధ్యానము ఎక్కువ పాటించాలి. ధ్యానం ఎంతవరకు చేస్తామో కంట్రోల్ అప్పుడు మనకు ఎప్పుడు నిమ్మల ప్రశాంతంగా అవుతుంది జీవితంలో, అప్పుడు అర్థమైపోతుంది అసలు నేను ఎందుకు వచ్చినా, ఏం చేయాలి ఏం చేయొద్దు. ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ అవసరం బట్టి వీళ్ళు మారుతుంటారు. ఎదురొచ్చే వ్యక్తి ఎట్లా ఉంటారు చూసి వీళ్ళు మారుతుంటారు, గురువులు మారిపోతుంటారు. మారి దానికి తెలియకుండా తెలిసినట్టు చేసి వాళ్ళు తప్పుదారు పట్టించి వాళ్ళు మోసాలు చేసి అక్కడ ఏమీ లేదు. దేవుడిని కావాలనుకుంటే ఏం లేదు సార్, ముందు నేను ఎవరిని దేనికోసం వచ్చినా, ఏం చేయాలి ఏం చేయొద్దు అది ముందు తెలుసుకోవాలి మనిషి. సో దైవలోకంకి వచ్చినప్పుడు అసలు ఈ బంగారం పైసలు ఈ అంత ఆశతో ఎందుకు వస్తారు? ఇవన్నీ వదిలేసే కదా ఓ ప్రశాంతమైన జీవితం కావాలని చెప్పేసే కదా మనం వచ్చింది. ఇంకోటి ఏంటంటే స్వామి, ఎప్పుడు గురువు 4 వదిలేస్తాడు. 4 వదిలేసిన వాళ్ళే గురువుగా అనుకోండి, దైవ మార్గం అనుకోండి. ఒకటి ఏంది, తాగడానికి కాకుండా ధనము, వ్యభిచారము, ఇంకోటి గోల్డ్. ఈ 4 ఉండొద్దు. ఈ 4 ఎవరు వదిలేస్తారో దైవ మార్గం పోదానికి అవకాశం అవుతుంది. దేవుడు కాదు 100% ఈ 4 ఎవరు వదిలేస్తారో. అందుకే కలియుగం అది చెప్పింది కదా, ఈ 4 ఇట్లు ఉంటాయని. కలిగి వచ్చే టైపులో అడిగితే పట్టుకుంటే
చెప్తా ఈ 4 నాకు వదిలేసేసి అంటే వదిలేస్తారు. ఆ 4 ఇప్పుడు ఈ 4 ఎవరు పట్టుకుంటారో, ఈ 4 ఎవరి దగ్గర ఉంటుందో దేవుని దగ్గర 100% పోవడానికి వీలు లేదు కాదు. అవి ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఇరికిపోతుంటారు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చేపకు ఒక గాలం వేస్తే చేప ఎట్లా పట్టుకుంటారు, ప్రతి దానికి ఒకటి ఉంది కదా మూలము, దాన్ని పట్టుకుని ఆశకు పోయి పట్టుకుంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనలో ఉన్నాడు. అందుకే ధ్యానం చేసి కూర్చుంటే అర్థమవుతుంది దేవుడే లోపల ఉన్నాడు. దీని లోపల ఏం వేయాలి, పప్పు అన్నము కూరగాయలు వేయాలి, మాంసము అవన్నీ వేయద్దు కదా. వేసినప్పుడు ఏమవుతుంది, అలాంటి మనుషులు దొరుకుతారు వాళ్ళకు, అలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో కర్మ సిద్ధాంతాలు గురించి మీరు ఏం చెప్తారు, అవి ఎంతవరకు నిజం? కర్మ సిద్ధాంతం తప్పకుండా ఉంటుంది స్వామి. మా చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం డిపాజిట్ చేసినాం, బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోతే ఉన్న డబ్బు మన అబ్బాయికి పేరు మిస్సెస్ పేరు మీద అది తీసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. ఇది మన కళ్ళము కూడా కనబడుతుంది. ఈ డిపాజిట్ వచ్చే జన్మం, ఈ జన్మ ఎంత పుణ్యం చేసుకున్నామో వచ్చే జన్మ వస్తుంది. అవి వచ్చితే దాని ఎంతవరకు ఒక 4 years వరకు నీకు ప్రభావం చేసి నీకు నువ్వు అన్న మాటలన్నీ జరుగుతాయి, దైవ మార్గం. ఆ డిపాజిట్ మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోతే ఇంకా మళ్ళీ వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది. లేదా ఆ జన్మను మంచి పేరు లేదా దైవ మార్గం పోదానికి అవకాశం. ఆ డిపాజిట్ నువ్వు ఎప్పుడు వాడేసుకుంటావో జీరో అయిపోతావు. జీరో అయిపోయినప్పుడు నువ్వు ఏమవుతుంది, 10 మంది నవ్వుపాలు అయిపోతాము. మన మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి వెళ్ళిపోతుంది. మనశ్శాంతి ఎవరి దగ్గర ఉందో, వాడు బిచ్చగాడు కానీ కోటిచ్చు కానీ ఎవరైనా కానీ, మనశ్శాంతి కరెక్ట్ ఎవరికి ఉండదో వాళ్ళు దేవుడితో సమానం. మనశ్శాంతి ఎప్పుడు పోతుందో అప్పుడు లోకానికి అటాచ్మెంట్ అయినట్టు వాళ్ళు, ఇంకా కొద్దిగా ఎక్కడో టచ్ అయ్యి ఉన్నట్టు వాళ్ళు. అది పోవాలంటే దైవ మార్గంలో ఉండాలి. దైవ మార్గం అంటే మితారం చేయాలి, ధర్మ భోజనం చేయాలి, ఎవరేం బాధ పెట్టుకుంటూ ఉండాలి, ఎవరితో చెప్పుకుంటూ ఉండాలి, ఉన్నది చెప్పుకుంటూ ఇవ్వాలి. అప్పుడు దైవ మార్గం పోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ కర్మ సిద్ధాంతాలు మీరు నమ్ముతారు కదా? 100% నమ్ముతాను. అంటే మనం ఒక తప్పు పని చేస్తున్నాం అంటే దానికి తప్పకుండా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది తప్పకుండా, ప్రతి పాపంకి. ఇప్పుడు ఒక గురువు గారు, నాకు చాలా మంది దత్తాత్రేయ 24 మంది గురువులు ఎట్టున్నారు, నాకు కూడా 60 మంది గురువులు ఉన్నారు. 60 మంది గురువులు. ఎట్లా అంటే ఒక కన్ను పోయింది ఒక అతనికి. ఎందుకు పోయింది కన్ను అంటే ఏదో చేసినాడు, పాప ఈ జన్మ అనుభవిస్తున్నాడు. ప్రతి ఒక్క దానికి ఒక నోరు లేదు, ఏదో తిట్టినాడు, కాలు లేదో అమ్మన గురువున ఉన్న తన్నాడు, అందుకే ఈ జన్మ అనుభవిస్తున్నాడు. వీళ్ళంతా గురువులు సమానం వీళ్ళంతా. ఒక అతను నాకు రెడ్డి అని ఉండే ఒక అతను, మాణిక్ శర్మ శిష్యుడు, అతను చిన్న కథ చెప్పినాడు. అతను కలియుగంలో కొన్ని వేల మంది తప్పులు చేసుకో యమలోకంలో లైన్ కట్టేసినట, కొన్ని వేల కిలోమీటర్లు పాపులు నిలబడరంట. వాళ్ళు రాత్రి పగలు వాళ్ళకి శిక్షిస్తే టైం సరిపోతలేదంట. అప్పుడు బాధపడి ఏం చేసినాడు, విష్ణుమూర్తి దగ్గర పోయినట యమధర్మరాజు. స్వామి మాకు టైమే లేదు, మా ఫ్యామిలీతో మాట్లాడడానికి లేదు, ఈ నిద్రపోవడానికి లేదు, ఎట్లా అంటే అని చెప్పినట. కలియుగంలో 99% అనుభవిస్తారు కింద కలియుగంలో. ఓ 1% అప్పుడు నువ్వు వాళ్ళకు శిక్షించా అంటారు అనమాట. అందుకే కలియుగంలో అయిపోయినాయి. ఒకప్పుడు సర్దియో ఏదో ఉంటుండే ఒక 40-50 ఏళ్ళ కింద. ఇప్పుడు ఎన్ని జ్వరాలు వచ్చినాయి స్వామి, రోగానికి రకరకాల రోగాలు వచ్చినాయి, అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు. ఇప్పుడు నేను కొంతమంది అంటారు అక్క చెల్లెల సొమ్ము తినేస్తారు, అన్నదమ్ముల సొమ్ము ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతుంది. ఇప్పుడు చాలామంది, మొన్న ఒక అతను వచ్చాడు మా దగ్గర అనుకోకుండా, వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఏ మాత్రం సేవ చేయలేదు, ఆస్తి మాత్రం ఏ విధంగా తమ్ముళ్ళని మోసం చేయాలి, అది చేయాలంటే ఎట్లయితే మళ్ళీ భజన చేసేవాళ్ళు, రామాన భజన చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు, మంచి కులములో పుట్టిన వాళ్ళు, ఆ తప్పు పని చేసి ఎట్లా తప్పు సార్? కర్మానికి తప్పకుండా అనుభవించాల్సిందే 100%, 99%. నా అనుభవంలో 100% అనుభవించవలసిందే. అంటే ఈ ప్రయాణంలో మీకు అటువంటి ఎదురైనా? అంటే చాలా ఎదురైనాయి. ఇప్పుడు ఎట్లా అంటే నాకు పోయిన జన్మ కొన్ని తప్పులు ఉండొచ్చు, నాకు కొన్ని జన్మ నాకు పూర్వ జన్మలు కూడా ఉంటాయి, ఉన్నాయి, తప్పకుండా ఉన్నది. మనిషి అంటే ఎన్ని జన్మలైనా పుట్టొచ్చా? అది 150 వరకు జన్మ ఎత్తాల్సిందే. 150 మనిషి పాపాలన్నీ అయిపోయే వరకు జన్మ ఎత్తాల్సిందే. అన్ని ఇప్పుడు ఏ పాపం చేస్తే ఆ యోనిలో పుట్టాల్సిందే. పంది చేస్తే పందిలో పుట్టాల్సిందే, మేక అంటే మేక జన్మ ఎత్తాల్సిందే. అన్ని ప్రతి దాంట్లో లాస్ట్ మనిషి జన్మ మళ్ళా పూర్వ జన్మలు కూడా ఉంటాయి. మనిషి అంటే ఈ జన్మ రావాలని ఏముండదు. ఎన్ని ప్రాణులు ఉన్నాయి లోకంలో, అన్ని ప్రాణులు దాంట్లో పోవాల్సిందే. మానవ జన్మ వస్తుంది నమ్మకం లేదు. అంటే ఇప్పుడు పందిలాగానే పుట్టినాం అనుకోండి, అంటే పందిలాగా పుట్టినప్పుడు కూడా పందికి కర్మలు కూడా ఉంటాయి, అనుభవిస్తారు పక్క. ఇప్పుడు చిన్న కథ చెప్తాను. ఒక గురువు శిష్యుడు, చాలా ప్రేమైన శిష్యుడు ఇద్దరు. ఆ గురుగారు ఒక తప్పు పని చేసినాడు. తప్పు చేసి ఆయన పంది జన్మ వస్తుంది అని నాకు అర్థమైపోయింది. గురువుకు చెప్పాడు, శిష్యుని చెప్పాడు, నేను ఓ పంది కడుపుల ఇక చుక్క, తలకు ఒక చుక్క వస్తుంది, అది నేను.
అది చుక్క నేను. కాబట్టి నువ్వేం చెయ్యి, పుట్టింగా ఎంతో చంపేసినాను, నా జన్మ క్లోజ్ అయిపోతే మళ్ళీ మానవ జన్మ వచ్చేస్తా అని చెప్తాడు. శిష్యుడు సరే అంటాడు. ఎదురుగా పంది ఈనుతుంది, ఈయన చనిపోతే పంది ఈనుతుంది. చుక్క ఉన్న ఒక ఒక పంది పిల్ల పుడుతుంది. పుడితే ఈ శిష్యుడు ఏం చేస్తే కత్తి తీసుకొని పోయి సంపాదన పోతాడు. అది పంది పిల్ల ఏమంటే ఈ మురికి నాకు చాలా బాగుంది, శిష్యుడు నాకు సంపక ఇది అనుభవించినాక వస్తా అంటాడు అనమాట. ఆ రుచి నాకు బాగుంది, ఈ పెండ ఇది రోత బాగుంది, నువ్వు నన్ను ఏం చంపకు ఇలా ఆయనకు అంటే వదిలేస్తాడు అనమాట. ఆ జన్మ వస్తే అది అనుభవించాలి, దానికి అదే ఆ సంతోషం కనబడుతుంది. అది ఓకే. ఇప్పుడు దొంగ ఉన్నాడు, ఉదాహరణకు దొంగ ఉన్నాడు, ఆ రుచి దొరికింది, కష్టపడి లేదు, కొడతారు, పోలీసులు కొడతారు, తీసుకొని జైలు వేస్తారు, మళ్ళీ అనుభవిస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ దొంగతనం చేసుకుని పోతూనే ఉంటాడు వాడు చచ్చిపోయేదాకా. ఓన్ చేత చచ్చిపోయాక మళ్ళీ జన్మ ఎత్తుతాడు. ఓకే. కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా సరే, గురువు లేని తప్పది. ఎప్పుడు చూడు రామకృష్ణ పరమహంసకు క్యాన్సర్ వచ్చింది, వచ్చి చనిపోయిన వివేకానంద స్వామికి ఆయనకు వచ్చింది, ఆయన అట్లా అనుభవించారు. చాలా మన ఈ గౌతమ్ కూడా చేయాల్సి వచ్చింది, అనుభవించి తప్పదు అది. కానీ ఒకటి ఏంటంటే మనకు 10 సంవత్సరాలు వచ్చేది తొందర వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు అంటే మొదటి నుంచి మీరు అయ్యప్ప స్వామి భక్తులేనా, లేకుంటే శివుడిని పూజించడం అట్లా? ఫస్ట్ హనుమంతుని పూజ భక్తుని నేను, ఆంజనేయ భక్తుని. ఆంజనేయ భక్తు తర్వాత రాముని భక్తుని అయినాను, రాముని భక్తుల తర్వాత శివ భక్తుని అయినాను, శివ భక్తులు అయినాక అయ్యప్ప దాంట్లోకి వచ్చేసినాను. వచ్చిన తర్వాత న్యూట్రల్ అయిపోయింది, అంత సమానం అయిపోయింది. ఒకటేంటంటే ధర్మం ఎక్కడ ఉందో దేవుడు అక్కడ ఆ రూపంలో వచ్చేస్తాడు, ఒకటే రూపంలో. ఇంకా ఈ 10 అవతారాలు మనకు అవసరం లేదు, అంతా ఒకటే. అంతా ఒక నువ్వు ముస్లిం అనుకో, క్రైస్తవం అనుకో, ఏదైనా అనుకో, మంచి మార్గం వచ్చేసినంటే ప్రేమనే దేవుడు. ఎప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంటుందో అప్పుడు నీ దగ్గర దేవుడు ఉన్నట్టు, నీ దగ్గర ఎప్పుడు కోరవం ఉంటుందో అప్పుడు దయ్యం ఉన్నట్టే నీ దగ్గర. సో కఠోర దీక్షలు మీరు ఏమైనా చేసిరా? కఠోర ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. కఠోర అంటే సంవత్సరాలు ఏం చేయలేదు. నేను దేవుడి ముంగట ధ్యానంలో కూర్చుంటే, అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నా, కూర్చున్నాక నాకు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు 3 రోజుల దాకా లేవాలి. మా మిస్సెస్ నన్ను లేపది 3 రోజులు అట్లా. అప్పుడు నా విఐపీ డ్యూటీ ఉంటుంది, నాకు స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. నేను ఎక్కడ భోజనం విఐపీలు తింటారో అక్కడ మేము పోయి చూడాలి, చెక్ చేయాలి అందరికి. ఆ డ్యూటీ పడేది నాకు. నేను 3 రోజులు పోయిన తర్వాత కూడా మా ఆఫీసర్ ఎవరు ఏమనేది కాదు. నన్ను 3 రోజులు పోయిన తర్వాత ఒక ½ అవర్ లేట్ వచ్చినా వాళ్ళకు మెమో ఇచ్చేవాళ్ళు, నాకు మెమో లేదు, ఏం లేదు. వాళ్ళు నన్ను చూసి తల ఉంచేవాళ్ళు. నన్ను అడిగేది ఏంటంటే, సార్ నేను కూర్చున్నాను, ఇట్లా నాకు ధ్యానం వెళ్ళిపోయినా, ఎక్కడో నాకు అర్థం కాలేదు, ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ వచ్చేసినాను, ఆ దూకం ఇక్కడ అర్థం కాలేదు అని చెప్పినాను. అబద్ధం చెప్పేది కాదు. ఎప్పుడు దైవ మార్గంలో ఉన్న వల్ల అబద్ధం ఆడద్దు లెక్కకు. అబద్ధం ఆడితే నువ్వు ఒక మెట్టు దిగినట్టే, అబద్ధం ఆడినాక ఒక మెట్టు దిగినట్టే నువ్వు అనుకోవాలి, నీ మనసుకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, ఇట్లా మట్టి ఇచ్చేసి నోటి పట్ట రోగం వెళ్ళిపోతుంది, అంత శక్తి వస్తుంది. చనిపోయిన వాళ్ళు కూడా లేపొచ్చు స్వామి. అవునా? ఇప్పుడు కూడా అది దైవ మార్గము, ఏమంటారు, ధర్మ మార్గము సరిగ్గా అయిన నిష్ట ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లేపచ్చు. ఇప్పుడు కూడా దైవ మార్గంలో ఉన్న వాళ్ళే లేప. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆయన వివేకానంద హాస్పిటల్ ఉంది, మన ఇప్పుడు ఇది ఉంది కదా ప్రజాభవన్ ఒకటి ఉంది, దాని పక్కకు ఉంది హాస్పిటల్. అడిగి పోయినాను, పోయి చూస్తే అతను మామూలుగా హాస్పిటల్ ఉన్నాడు. నేనే చనిపోతాగా ఇంకా 3 రోజుల దాకా చనిపోవడం అని చెప్పినాను. 3 రోజుల దాకా ఉంటాడు, ఆయన చేసుకుంది కొద్దిగా ఉంది, అది లిమిట్ అయ్యి సరిగ్గా 3 రోజులు చనిపోయినాడు. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది, బల్కపేట ఎల్లమ్మ. ఆ మెయిన్ గుడి ఎవరిదో ఆమె ఓనరు, మగపిల్లలు లేరు, ఆడమే దానికి ఇన్ఛార్జ్. ఆమె మా ఇంటి దగ్గర వచ్చింది. ఆమె దైవ మార్గం బాగా చేసేది. ఆమె కూడా అట్లనే వస్తే నేను ఇది బాగాలేదు, 3 దశమి వస్తుంది, ఆ రోజు ఆమె కూడా అదే రోజు చనిపోతే అదే రోజు చనిపోయింది. వాళ్ళు అన్నారు, ఏ స్వామి అన్ని నరాలు తెగిపోయినాయి, ఒక గంట సేపట్లో చనిపోతుంది అని చెప్పినారు నిమ్స్ హాస్పిటల్. ఏం చాలు 3 రోజులు నాకు అట్లా. ఇప్పుడున్న ప్రూఫ్ ఉన్నారు, ఇక్కడనే దేవం బస్సు ఉంటారు. 3 తర్వాత దశమి రోజు చనిపోయింది ఆమె. అంటే ఇప్పుడు కఠోర దీక్షలు అంటే నిత్యము మీరు అన్నట్టు అంటే ప్రాపర్గా అంటే దైవ మార్గంలో ఉండే వాళ్ళకి సో ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారు అనేది కూడా తెలుసు. 100% చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తారు, బతికేయచ్చు. అంత నిష్ట ఉన్న వాళ్ళు తప్పకుండా బతికేయచ్చు. ఇప్పుడు కూడా 100% అన్ని శక్తులు వస్తాయా? 100% వస్తాయి. దాన్ని ఆ మార్గం నడవాలి. ఆ మార్గం ఏ మార్గం ఉందో ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, ఎంత 400 సంవత్సరాలు. అవును, ఆయన లేపలేనా? ఆయన లేపాడు కదా, మన కళ్ళం కూడా చూసి ఉన్నాయి కదా, కొన్ని 1000 సంవత్సరాలు 400 సంవత్సరాలు కదా. రాఘవేంద్ర స్వామి కూడా లేపినాడు కదా. ఇప్పుడు మన కళ్ళ ముంగట ఉంది కదా కొన్ని రాసినాయి. ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు కనబడరు ఎవరికి. అలాంటి ఉన్నారు, వాళ్ళు లేకుంటే భూమి ఎప్పుడో పలిగిపోయేది. వాళ్ళు ఉన్నారు కాబట్టి
అలా నిష్ఠగా ఉన్నారు కాబట్టి మనం భోజనం చేయగలుగుతున్నాం. అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు ఉమ్. అంటే తను ఇంకొక 3 రోజుల తర్వాత చనిపోతది అని. ఉమ్. సో అంటే మీకు కూడా అటువంటి శక్తులు ఉన్నాయి. అంటే అంత అంత టాప్ లెవెల్ లేదు, కొద్ది వరకు, ఓకే. కొద్ది అంత పెద్ద హై లెవెల్ కాకుండా కొద్దిగా మన మన చేసే దీక్ష పట్టి కొన్ని అంతవరకే, దాని ముంగడ పోలేకుండా అట్లా. అంత పోవాలంటే ఇంకా చాలా నిష్ఠ. ఒక మనిషిని చూస్తే మీరు చెప్పగలుగుతారా అంటే అసలు ఏం జరుగుతుంది, నీ జీవితంలో ఏం జరిగిపోయింది, ఏం జరగబోతుంది అన్నది కూడా? ఇప్పుడు ఒక్కటి చెప్తాను నేను. ఇక్కడ బర్కత్ మన బాగలింగంపల్లి సాయిబాబా టెంపుల్ ఉంది, మీరు తెలుసుకోండి. అక్కడ వాళ్ళు ఆచార్యస్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినారు. వస్తే వాళ్ళు బడిచోడి బస్ డిపో ఉంది కదా, నిమిలి బస్ స్టాండ్, ఇప్పుడు రౌండ్ ఇది ఉండే, వాళ్ళ నా దగ్గరికి వచ్చినారు. వస్తే నేను ఇప్పుడు మానేసాను, 1 year పట్టింది అది చెప్పకుండా దాక్కోవాలంటే. అది చెప్పినాను, బాబు నువ్వు ముఖం చూసి చెప్పాను, నువ్వు బయట దేశం పోతావు, మీ చెల్లె పెళ్లి చేస్తావు, మీ అమ్మని మంచి చూస్తావు, కానీ దోషం ఉంది. మీ నాయన చనిపోతే నువ్వు ఇవన్నీ కార్యం చేయవచ్చు, మీ నాన్న ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేయలేవు అంటే ఏం చేసినారు వాళ్ళు? ఓకే అన్నారు. అప్పుడు ఆ తల్లి కూడా ఓకే అన్నది, కొడుకు కూడా ఓకే అన్నాడు. ఓకే అంటే ఈ పని చేయి, పోయి మీ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు అడుకో. ఒక 5 రూపాయలు ఎంత ఇస్తే, నాకు కాలేజీ కోసం ఫీజు కావాలంటే ఇస్తాడు. 30 రూపాయలు ఇచ్చినాడు ఆ టైంలో. తీసుకున్నాక తెల్లారి అతను చనిపోయినాడు, భర్త చనిపోయిన. ఇప్పుడు ఆ అబ్బాయి ఆస్ట్రేలియాకి పోయినాడు, గ్రీన్ కార్డ్ వచ్చింది, వాళ్ళ చెల్లెని పెళ్లి చేసినాడు. వాళ్ళమ్మ నా మీద కోపం వచ్చింది ఆమెకు, మా భర్తను కాపాడలేకపోతే. దీనికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం కదా, దానికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. ఆమె ఏ విధంగా నేను దేవుని ధర్మాన్ని కోపడ్డదో ఆ విధంగానే ఆమె చనిపోయింది, అంత బాధతో చనిపోయింది ఆమె. ఓకే. ఎందుకంటే ఎప్పుడు ధర్మాన్ని ఎవ్వరు కానీ బాధ పెడతారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు బాధపడాల్సిందే. సో ఎప్పుడు ఎవరు ఏ టైంలో చనిపోతారు కూడా మీరు చెప్పగలరు. ఓకే, సూపర్. అదే చెప్పంటే ఇప్పుడు 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 ఇంతకుముందు మా అమ్మ ఉంది, ఒక మాట నేను, మా అమ్మ ఉంది, మా నాన్నగారు జరిగిపోయారు. నేను శబరిమల పందలం ఉన్నాను, అన్నం వండుతున్నాను. మా నాన్నగారు అలా కనబడ్డాడు వెళ్ళిపోతున్నాను. అప్పుడే మా అబ్బాయిని ఇద్దరిని పిలిచి, నాన్నగారు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కార్యక్రమం తీసుకోమను. 2 బస్సులు కనీసం 90% ఉన్నారు. మీకు అక్కడ తెలిసిపోయింది? అడుగుని, మా అల్లుడు ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు వంటలో. అన్నంలో కనబడ్డాడు మా నాన్నగారు. అవునా? చనిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను చెప్పినాడు మా నాన్నగారు. చెప్పినాక అప్పుడే పిలిచి చెప్పినాను, చూడు ఎవరు చెప్పకు, కనీసం 80% ఉన్నారు అప్పుడు 2 బస్సులు కనీసం ఉన్నారు, ఎవరు చెప్పకు, వాళ్ళ కార్యక్రమం తీసుకొని పద్ధతులు నేను కలుస్తానని చెప్పేసినాను. చెప్పి నువ్వు అన్నాక నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది, జరిగిపోయినాను. మీరు ముందే మీ కొడుకు చెప్పేసా? మా అబ్బాయి ఉన్నాడు, మా అల్లుడు ఉన్నాడు, తెలుసుకోండి కావాలంటే. ఓకే. వచ్చిన తర్వాత కూడా నేను వచ్చే పద్ధతులు నేను వచ్చేదాకా ముట్టలే, అక్కడ కాకి కూడా ముట్టలే, నన్ను చూసినాక కాకి ముట్టింది. మా అమ్మ కూడా 25 days వెళ్ళిపోతాను చెప్పింది. 25 days మా అమ్మ కూడా వెళ్ళిపోయింది. అది ఎట్లా తెలిసింది? మీ అమ్మగారు అమ్మ చెప్పింది, నోటితో చెప్పింది, ఇక్కడే చెప్పింది, 25 రోజులు వెళ్ళిపోతున్నా అని చెప్పింది. మా అమ్మ కూడా అట్లనే వెళ్ళిపోయింది ముందే. కొన్ని ఏంటంటే స్వామి, మనం ఎందుకు ఊకోవాలంటే, ఇప్పుడు నీకు మంచి జరుగుతుందంటే అది సంతోషపడతారు, నీకు టక్కరైపోతే నువ్వు చచ్చిపోతే వాడు బాధపడతాడు. అవన్నీ అందుకే మానుకోవాల్సి వచ్చింది. నాకు నిజాలు చెప్పుడు చాలా మానుకోవాల్సి వచ్చింది. అందుకే 1 year ఇంట్లో దాగున్నాను, ఎవరు చెప్పకుండా. అన్ని కనబడిపోతాయి. నీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళు పెట్టకుండా వాళ్ళు ఏమంటారు, బాధపడతారు. సో ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు వరంగల్లో బ్రిడ్జ్ చేసినారు, ఆయన రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు, రెడ్డిస్ వాళ్ళు తీసుకొచ్చింది. తీసుకొస్తే అమ్మ నేను ఏం లేదు, భోజనము వండి పెట్టు, నేను వచ్చి తింటాను చెప్తే పోయినాను. నీట్గా కడిగింది పాపం. కడిగినాక 2 జామ పండ్లు ఇచ్చినాను, నీకు పిల్లలు పుడతారు అని చెప్పి. నేను ఎవరు తీసుకుపోయినారో పైన బంగ్లా పైన నుంచి నేను అప్పుడు కిందికే వచ్చిన, కిందికి వచ్చింది. ఆమె ఏమన్నది, పెద్ద డాక్టర్లు పిల్లలు కాదన్నారు. ఆమెను తీసుకుపోయిన ఆమె అనేసింది. నేను విన్నాను, ఇంకా ఏమన్నా వెళ్ళిపోయినాను అంతే. ఇద్దరు పిల్లలు, మీకు పురుపులు రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు, అది వరంగల్ దగ్గర, అది ఊరి పేరు చెప్తాను. 2 ఆడపిల్లలు పుట్టారు. ఎవరు నాకు అన్నారో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినాడు. ఆమె వచ్చి ఏడ్చితే నేను అన్నా, నువ్వు అన్నగారికి అనుభవం నేను చేస్తాను, నువ్వు ఎవరికన్నా, నన్ను కాదు కదా, ఏ దేవుడికి అన్నావో ఆ దేవుడి మాట్లాడతా కదా, నువ్వు కూడా ఆ పిల్లడు చాలా అమ్మాయిలకే అంత మంచి అబ్బాయి ఉండే, ఈ పిల్లలు మీ ఏమంటారు, మీ తమ్ముని భార్య కడుపులో పుడతారు అని చెప్పి 2 పిల్లలు పుట్టిన ఉన్నారు ఇప్పుడు. కావాలి రాఘవేంద్ర రసమిల్లు, అది ఏదో ఊరి పేరు చెప్తాను, ప్రూఫ్తో చెప్తాను. సో ఇప్పుడు
సంతానం కూడా కలిగిస్తారు మీ దగ్గర, కలిగిస్తారు అంటే మనం రేఖలు పట్టి చెప్తాం, చెప్పేస్తారు మీకు పిల్లలు పుడతారా పుట్టరని. 100%. చాలా మంది ఇప్పుడు మన ఒక 1 year కింద ఒకళ్ళు వచ్చినారు, స్వామి నాకు ముందు పాప పుట్టింది మళ్ళీ బాబు అంటే బాబు పుడతాదని చెప్పిన. అది ఏమనలే, ₹1,00,000 ఈ చెట్టుకి ₹1,00,000 ఇవ్వాలని చెప్పిన. ఉన్నారు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు, ఇక్కడ బిహెచ్ఎల్ ఉంటారు, కొడుకు పుడతాడు అన్న. తర్వాత చెప్పిన అంటే ఈసీ ఉండగా ఆడపిల్ల చూపించాలని చెప్పినాడు. ఎందుకు నువ్వు మగపిల్లాడు పుడతావు చూడు అని చెప్పిన. మగపిల్లాడు పెట్టినాడు, పైసలు నాకు 1,00,000 వద్దు ఏమది మాటకు చెప్పిన, నాకు 1,00,000 వద్దు అని చెప్పిన. నవ్వుతాడు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు తెలుసుకోండి కావాలంటే. సో జనరల్ గా అంటే ఒక మనిషికి ఎటువంటి ఇబ్బందులు చెప్పేస్తారు ఏం జరగబోతున్నది. తప్పకుండా నువ్వు చేయి చూస్తారా? చేయి చూస్తాను, చేయి చూస్తాను, ముఖం చూస్తాను, కాలు చూసి చెప్తాను. లైవ్ లో జనాలకు కూడా తెలుస్తుంది కదా. కాలు చూపింది ఇక నాది. ఒకటి ఏంటంటే 90% మంది సేవ చేస్తారు మీరు, అంటే మానవ సేవ చేస్తారు, చేసి వాళ్ళతో మాటలు పడతారు. అర్థమైందా? ఈయన నాకు మంచి చేసినాడు కదా, ఈయన మంచోడు కదా అని అన్నారు, ఉల్టా ఏదో ఒకటి రాయేసేస్తారు మీ లైఫ్లో. అది ఇది పుట్టుమచ్చ, ఇది రేఖ. ఈ రేఖ ఉంటే మాంసం తినద్దు, ఇది ఉంటే దైవ మార్గం ఎక్కువ ఉంటారు మీరు, దైవ చింతన, దైవ మార్గం. ఈ రేఖ అర్థమైందా? ఇది ఉంది కదా, ఇది ఇక్కడ టచ్ అయితే ఇక పక్క పొట్టిపోయింది. ఈ టచ్ అయితే అనుకో నువ్వు కోటీశ్వరం అయిపోతావు. ఇప్పుడు కాబట్టి కోటీశ్వరం దగ్గర పోయి చూడు, నువ్వు ఈ రేఖ ఉంది కదా, దీని మధ్యన తలగాలి, పక్క పొట్టిపోయింది, వస్తుంటే పోతుంటే ఆ విధంగా ఉంటుంది. టచ్ అవుతుందా? టచ్ అయితే నియమం పట్టాలి, రేఖలు మారుతాయి, నియమం పాటిస్తాయి. ఇంకోటి ఏంటంటే మీ మిస్సెస్ కన్నా ఇంకోటి నీకు పరిచయం ఉండాలి, లేడీస్ పరిచయం ఉండాలి, నీకు ఉండాలే, ఉన్నారు అని చెప్తున్నా అట్లా. అర్థమైంది? ఈ రేఖలు అట్లున్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పేట్టున్నాయి, ఇంకా చెప్పాలి తర్వాత చెప్తాను ఇప్పుడు. తప్ప ఇప్పుడు ఇది ఉంది కాబట్టి, ఇది ఉంటే చేంజ్ అవుతుంది, ఇది ఉంది కాబట్టి నేను ఏమి నియమాలు చెప్తా ఆ నియమాలు పాటించాలి. 100% అవుతుంది, 100%, 99% కాదు, 100% అవుతుంది. ఇప్పుడు ఒకసారి తీసుకో, ఒకసారి పెయింట్ తీసుకో, 6 months తర్వాత చూడు, మళ్ళీ వచ్చి చూడు, మళ్ళీ రేఖ మారుతుంది, చేతుల రేఖలు మారుతాయి, 100% మారుతాయి. మనం ఏ విధంగా చేస్తుంటామో చేతుల రేఖలు చూసి కూడా అంటే ఆయన చావుని కూడా డిసైడ్ చేస్తుందా? చావు అంటే దీంట్లో ఎప్పుడెప్పుడు ఏజ్లో ఎప్పుడు యాక్సిడెంట్ అవుతాయి, ఎప్పుడు తప్పించుకుంటావు, ఎప్పుడు తప్పించుకోలేవు, అవి కూడా మారుతాయి. నీకు గండాలు కూడా మన పట్టి ఉంటాయి, ఇంకా ఎక్కువ మన పాప ఎక్కువ చేసుకోకపోతే గండాలు ఇంకా ఎక్కువ టచ్ అవుతుంది. ఒకవేళ అది బాగా టచ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు అనుకో, సపోజ్ యాక్సిడెంట్ కావాలి, కింద పడిపోతుంది అంతే, నీకేం పెద్ద పదు, నీకే లారిపోదు, లారి పక్కకి వెళ్ళిపోతుంది. అలాంటి పని చేపిస్తుంది, వస్తుంది కానీ కొంచెం తగ్గించేస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు వేద పాఠశాలలో చెప్తారు, వేదం నేర్చుకునేది ఎందుకంటే 10 మందికి ధర్మం నేర్పేదానికి. వాళ్ళు ఏం చేస్తారు, సత్యం కథకు నాకు 2,000 ఇస్తేనే కథ చెప్తా అంటారు, తప్పది. ఇప్పుడు ఒక గరీబోడు ఉంటాడు, ఫ్రీ చేయండి, ఇంకో 500 చేయండి, 200 చేయండి, 2,000 తీసుకో, అది చేసుకుని నీకు ఏమైతే దాంట్లో బరకత్ అవుతుంది. ఖచ్చితంగా నీకు 5,000 2,000 కావాలంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కథ చెప్పించుకోడు, దేవునికి దూరం అయిపోతాడు. నువ్వు నేర్చుకుని ఏం లాభం చెప్పు? నువ్వు వేదం నేర్చుకొని పురోహితుడు జుట్టు పెట్టుకొని నేను బ్రాహ్మణ్ని పెట్టుకొని ఏం లాభం వచ్చింది? నువ్వు ధర్మం ఏమైనా సరళ ధర్మం అంటే సరళ ధర్మం ఏం కాపాడుతున్నట్టు భజన చేస్తాము, నాకు 5,000 10,000 అంటే ఎట్లా అవుతుంది? వాళ్ళు ప్రేమతో నుంచి తీసుకోండి, వాళ్ళు ప్రేమతో నుంచి తీసుకోండి, అంతేగాని నాకు 10,000 50,000 ఇవ్వాలంటే నేను ఎంత తప్పు. మరి ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది అంటే పంతులు ఎవరైనా కూడా, సో పూజారులు పంతులు కానీ పూజారులు కానివ్వండి, అంటే పైసలు ఏంది వాళ్ళు అసలు పూజ దగ్గరికి రారు. కరెక్ట్, నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు వేద పాఠశాల అక్కడ ఇచ్చాను నేను 95లో 5 లక్షలు పెట్టి కట్టించాను. 40 మంది చదువుకుంటున్నారు. వాళ్ళ గురువులు ఎట్లుండాలంటే వాళ్ళు నేర్పియాలి, ఏ విధంగా నేర్పియాలి. స్వామి మంచి గురువు అయిన తర్వాత, పూజారి మంచిగా అయిన తర్వాత 10 మంది, ఇప్పుడు 5 రకాలు ఉంటారు. ఒక గరీబోళ్ళు ఉంటాడు, అందరు సత్యం కథ వచ్చి చెప్పిరా, ఏం బాధపడకు, 500 ఇస్తాడు, 200 ఇస్తాడు, 3,000 1,000 ఇస్తాడు, వాళ్ళు ఆ విధంగా చెయ్యి, నీకు అప్పుడు నీకు దోషం కలగది. నువ్వు 2,000 కావాలి అని తీసుకున్నా నీకు దోషం పడుతుంది. ఇప్పుడు ఎంతమంది పంతులు ఉన్నారు కదా, ఒక్కరు సరిగ్గా లేదు తెలుసా, మనశాంతి పోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇది ఏ పూజ, కారు ఉంది, సైకిల్ మోటార్ ఉంది, కానీ మనశాంతి పోయింది వాళ్ళ దగ్గరగా, మనశాంతి పోయింది, టోటల్గా పోయింది వాళ్ళ దగ్గర. భార్య అంటే సినిమా పోతామంటది, అక్కడ అంటది, ఇక్కడ అంటది, ఆ రోగం అంటే ఈ రోగం, అది ఇది
పైసలు పోతే మనశ్శాంతి పోయింది కథం. నువ్వు ఈ విధంగా నువ్వు చేసినావు అనుకో, మంచి హాయిగా ఇట్లా చెట్టు కింద కూడా మంచి నిద్ర వచ్చేస్తుంది. ఓకే. సో శివరాత్రి గురించి ఏమైనా మాకు కొన్ని విషయాలు చెప్తారా శివుడి గురించి? ఇప్పుడు ఒక్క పొద్దు అంటేనే దేవుని దగ్గర ఉన్నట్టు, దీక్ష అంటేనే ఒక దేవుని దగ్గర ఉన్నట్టు. దానికి ఏంటంటే ఆ శివరాత్రి రోజు ఉద్భవించినట్టు అని చెప్తారు శివపురాణంలో. ఆ రోజే ఆయన పుట్టింది టైము లెక్క ప్రకారం. దాంట్లో ఏంటంటే వీళ్ళు దీక్షలు ఉండి నామం చెప్పకుండా మళ్ళీ ఎన్నో రకరకాలుగా ఉంటారు. అది తప్పు. ఉపవాసం అంటే 24 గంటలు ఉపవాసం దేవుని దగ్గర ఉండాలి. నువ్వు కడుపు ఎండుకొని కడుపును బాధ పెట్టి చేయాలని ఏ దేవుడు చెప్పలేదు. నీకు మనశ్శాంతి ఎప్పుడు ఉంటుందో అప్పుడు శివరాత్రి. అది నా లెక్క ప్రకారం నేను రోజు శివరాత్రి అనుకుంటాను. నేనైతే నా డ్యూటీ, నా జీవితం ఏంటంటే ఎప్పుడు శివరాత్రి లెక్కనే ఉంటాను. నేను ఏకాదశి అనుకోండి, శివరాత్రి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు చూడండి, దానికోసము బ్రహ్మ విష్ణు ఇద్దరు పైన ఒకళ్ళు పోవాలి, టాప్ లెవెల్ దొరకబట్టాలి, ఒకళ్ళేమో భూలోకం పోమంటారు. పై లోకం పోతే ఆయన దొరకది, కింద ఈయన దొరకదు. అంత పెద్ద చూడంటారు. ఈయన వచ్చి మన ఆవు దగ్గర పోయి చెప్పమంటే అక్కడ ఆవులు చెప్తారు. అందుకే ఆవుకు మొక్కరు చూడండి, శాపం ఉంది, తోకకు మొక్కుతారు. అందుకే బ్రహ్మకు కూడా పూజ చేయరు, ఆయన కూడా శాపము, ఆయన కూడా బ్రహ్మ గుడి లేదు. కానీ నిజంగా చెప్పాలంటే బ్రహ్మకున్నంత గుళ్ళు దేనికి లేవు నా లెక్క ప్రకారం. ఎందుకంటే బ్రహ్మ రాసిందని అని చెప్తారు. ఇది బ్రహ్మ ఉన్నట్టే కదా, బ్రహ్మ ఉన్నట్టే కదా. నువ్వు పూజ చేయకుండా పూజ చేసినట్టే కదా, బొట్టు పెడితే ఆయన పూజ చేసినట్టే కదా. శివరాత్రి అంటే ఒక్క పొద్దు కమస్కం ఆ రోజన్నా భయంతో ఉంటారు, భయంతో నిష్ఠగా ఉంటారు, సేవ చేస్తారు, దేవుని దగ్గర ఉంటారని ఒక భయంతో పెట్టారు పెద్దలు. ఓకే. మాస శివరాత్రి కూడా వస్తుంది, నెల కూడా వస్తుంది, దానికోసం పెట్టినారు. కమస్కం ఈ టైంలో కొద్ది భయంతో వీళ్ళు ఈ మార్గం ఉంటారని గురువులు పెట్టినారు. ఓకే. ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం నిర్మించబోతున్నారు. ఇక ఒకవేళ ఆలయం నిర్మిస్తే మాత్రం శివరాత్రి అయితే ఇక్కడ ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇక్కడే కేదార్నాథ్ని మీరు శివాలయం అంటే ఒకప్పుడు శివ భక్తులు, ఇప్పుడు అయ్యప్ప స్వామి అంటే ఇప్పుడు అందరి దేవుళ్ళ భక్తులు అనుకోండి. సో ఆ కేదార్నాథుడి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర అయితే చెట్టు కింద, మర్రి చెట్టు కింద అయితే పెట్టినాము. అక్కడ కళ్యాణం చేస్తాము శివరాత్రి రోజు, అభిషేకాలు చేస్తారు. కేదార్నాథ్ అంటే నేను అక్కడ ఒక 30 ఏళ్ళ కింద పోయినాను, 20-25 ఏళ్ళ కింద. ఆ విధంగా కట్టాలి అని సంకల్పం ఉండే. ఈ స్వామి పరిచయం అయినాడు, 1-2 మంత్స్ అయింది. కడతామని ఉద్దేశము. అదే మాటలు కడితే చాలామంది వృద్ధులు ఉన్నారు కదా, పోనీ వాళ్ళు ఉంటారు పాపం, అక్కడ పోనీ డబ్బులు లేక, ఉద్యోగాలు టైం దొరకక నానా బాధలతో ఉంటారు. వాళ్ళ కోసమని నా సంకల్పంతో అక్కడ కడతామని. ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం అంటే లక్షల కోట్లు ఇచ్చే అవసరం లేదు. ప్రతి వ్యక్తి 11 రూపాయలు పంపిస్తే చాలు, గుడి అయిపోతుంది. ఒక పిడికిలు నేను ఏమంటున్నాను, ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక పిడికిలు బియ్యం కడగ ముందు ఒక బియ్యం తీసి కొడుకులు భర్త పేరు మీద ఎవరు బాధలు ఉన్నారు వాళ్ళ పేరు మీద తీసి ఒక డబ్బలు వేసేసి అది వారంకి ఒకసారి ఇక్కడ తీసుకొచ్చేస్తే నిత్యానందం చేస్తాం ఇక్కడ. ఆ బాధ ఇప్పుడు చాలా మంది అట్లా పెట్టిన చాలా మంది మంచిగా అయినారు కూడా. ఇప్పుడు నేను మన దగ్గర బియ్యం తెచ్చిస్తుంటారు, ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి తెచ్చి చాలా మంచిగా అయిపోయి టాప్ లెవెల్ వెళ్ళిపోయినారు. అట్లా చేస్తాను నా ఉద్దేశం. 11 రూపాయలు ఎక్కువద్దు, 11 ప్రతి మనిషి హిందూ అంటే వాళ్ళ వ్యక్తి అయినా సరే, భక్తి మార్గం ఉన్న వాళ్ళు సరే, ఏ మతం అయినా సరే, వాళ్ళు ఒక 11 రూపాయలు వస్తే మనము సేమ్ అదే విధంగా కట్టిస్తామని ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా విషయాలు మాకు ఈరోజు తెలియజేశారు, తెలియని విషయాలు.